హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన ఏడబ్ల్యూఎస్ కోర్సులో ఈరోజు మనం క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి మాట్లాడదాం. సో ఏ ఆర్గనైజేషన్ అయినా ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది అనుకున్నాం. వాళ్ళకంటూ సపరేట్గా ఒక సర్వర్ సిస్టమ్ ఫిజికల్గా వాళ్ళు పర్చేజ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇంకా ఒక రూమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, వాళ్ళ ఓన్ డేటా సెంటర్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడం చేసేవారు. ఓకే, దానివల్ల ముందుగా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చేది. దాని మీద ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సి వచ్చేది. ప్లస్ ఎస్టిమేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎంతమంది విజిటర్స్ వస్తారు, దాని ప్రకారం ఎంత ఎక్విప్మెంట్ మనం పర్చేజ్ చేయాలి, ఇదంతా కూడా ముందుగానే మనం ఎస్టిమేట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ ఎస్టిమేట్ చేస్తే అనవసరంగా ముందు పెట్టిన మనీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. అలాగే ఏదైతే మనం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటే ఇంకా ఆ సిస్టమ్ని మళ్ళీ అప్గ్రేడ్ చేయాలంటే మళ్ళీ చాలా ఎక్కువ కాస్ట్తో కూడుకున్న పని. కాబట్టి మనం అందరం కూడా ఈ క్లౌడ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇంకా క్లౌడ్కి షిఫ్ట్ అయిపోవడం జరిగిందనమాట. ఓకే, ఈ క్లౌడ్ ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్గనైజేషన్ క్లౌడ్కి మూవ్ అవ్వాలి అంటే అక్కడ ఏమి ప్లాన్స్ ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. ఓకే, ప్రతి క్లౌడ్ ప్రొవైడర్ కూడా వాళ్ళ యొక్క కస్టమర్స్కి, వాళ్ళ యొక్క క్లయింట్స్కి ఆ మోడల్స్ 3 వేస్లో ఇస్తూ ఉంటారనమాట. ఓకే, వాటిని మనం క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అని చెప్పి అంటూ ఉంటాము, లేదు అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్స్ అని కూడా అంటూ ఉంటాం. ఆ మోడల్స్ అనేవి 3 డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఏంటవి? పబ్లిక్ క్లౌడ్ అని, ప్రైవేట్ క్లౌడ్ అని, అలాగే హైబ్రిడ్ క్లౌడ్ అని. ఏంటివి అసలు దేన్ని బేస్ చేసుకొని ఉంటాయంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది, దాని మీద కంట్రోల్ ఎవరికి ఉంది, అది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, టోటల్గా ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని ఓకే మనకి ఆ డిప్లాయ్మెంట్ మోడల్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పబ్లిక్ మోడల్ అయితే దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి స్పెసిఫిక్గా. అలాగే ప్రైవేట్ క్లౌడ్ అయితే దానికంటూ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మనకి హైబ్రిడ్ క్లౌడ్ కూడా. ఓకే, ఫస్ట్ మనం అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందనమాట. ఎందుకంటే ఎవరైనా క్లౌడ్కి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళు ఎటువంటి డిప్లాయ్మెంట్ మోడల్ కావాలి అన్నది ముందు సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ డిప్లాయ్మెంట్ మోడల్స్ మీద ఫుల్ క్లారిటీ అనేది ఉండాలి. ఓకే, దాన్ని ఉద్దేశించి మనం ఈరోజు ఈ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనము అసలు ఈ పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్ క్లౌడ్ మోడల్స్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ పబ్లిక్ క్లౌడ్ అనేది ఏంటి అంటే ఏ పబ్లిక్ క్లౌడ్ ఈస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై థర్డ్ పార్టీ ప్రొవైడర్ దట్ డెలివర్స్ కంప్యూటింగ్ రిసోర్సెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఈ పబ్లిక్ క్లౌడ్లో ఎలా ఉంటుందంటే మనం ఒక్క ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ముందుగా మనం సర్వర్ పర్చేజ్ చేయడం ఏమీ చేయనవసరం లేదు. మన దగ్గర ఏదైతే మనం రన్ చేయాల్సిన అప్లికేషన్ ఉందో దానికి మనం కష్టపడితే చాలు, మనకంటూ ఏ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముందుగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, కంప్లీట్గా ప్రతిదీ కూడా థర్డ్ పార్టీ వెండరే చూసుకుంటారు. అంటే ఎవరైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉంటారో క్లౌడ్ ప్రొవైడర్సే దాన్ని కంప్లీట్గా చూసుకుంటారనమాట. వాళ్ళ దగ్గరే సర్వర్ ఉంటుంది, వాళ్ళ దగ్గరే ఫిజికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంటుంది. అలాగే నెట్వర్కింగ్ వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళే రెక్టిఫై చేసుకుంటారు. ప్రతిదీ కూడా ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. మనం జస్ట్ వాళ్ళకి మనీ పే చేసి మన అప్లికేషన్ని వాళ్ళ దగ్గర హోస్ట్ చేసి మనం ఇంకా యూజ్ చేసుకోవడమే. ఇంకా మన కస్టమర్స్ అందరూ కూడా మన యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవడమే. అలాంటి మోడల్ని మనం పబ్లిక్ క్లౌడ్ మోడల్ అంటాము. ఈ పబ్లిక్ క్లౌడ్ మోడల్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై థర్డ్ పార్టీ ప్రొవైడర్. కంప్లీట్గా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దట్ ఈస్ ఓన్డ్ బై థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ వెండరే వాళ్ళ ఓన్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. పెట్టుకొని దాన్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రిసోర్సెస్ అన్నీ కూడా దిస్ ఆర్ షేర్డ్ ఇన్ ఏ మల్టీ టెనెంట్ ఎన్విరాన్మెంట్. అంటే ఏమవుతుందంటే ఒక పెద్ద ఫిజికల్ సర్వర్, ఒక హై పవర్డ్ కంప్యూటర్ మనం తీసుకుంటే ఆ సర్వర్ ఒక్కదాన్ని మనం ఒక్కరికి ఇచ్చారనమాట. ఈ పబ్లిక్ క్లౌడ్లో ఎలా ఉంటుందంటే మల్టీ టెనెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అంటే ఆ సేమ్ ఫిజికల్ సర్వర్ ఏదైతే ఉందో దాన్ని మోర్ పీపుల్కి సేమ్ ఫిజికల్ సర్వర్ని షేర్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళందరూ కూడా పబ్లిక్ క్లౌడ్ ఎవరైతే ఆప్ చేసి
చేసుకున్నారో వాళ్ళందరి కెపాసిటీకి తగ్గట్టుగా సో ఈ సర్వర్ సపోర్ట్ చేసేంత వరకు ఈ సర్వర్ని చాలా మందికి ఓకే మల్టీ టెనెంట్ ఎన్విరాన్మెంట్ అంటే సేమ్ ఫిజికల్ సర్వర్ని సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా ఎక్కువ మంది తీసుకుంటున్నట్టు, చాలా ఎక్కువ మంది రెంట్కి తీసుకుంటున్నట్టు మల్టీ టెనెంట్. ఓకే సో అయితే మరి అందరూ ఒకే సిస్టమ్ని ఎట్లా యూజ్ చేసేస్తారు అంటే సో దానికంటూ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకొని ఓకే సో మనకి సపరేట్ సర్వర్ ఉంది, మన సర్వర్ మనదే అనే ఫీల్ అక్కడ కల్పిస్తారనమాట. ఓకే సో దానివల్ల ఏమవుతుంది, కంప్లీట్గా వాళ్ళంతా కూడా వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసుకుంటారు. వర్చువల్గా సో ఎవరి డేటా వాళ్ళది, ఒకరి డేటా ఇంకొకరికి వెళ్లకుండా ఆ సెక్యూరిటీస్ అవన్నీ కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తారు. సో దానివల్ల ప్రతి క్లౌడ్ కస్టమర్కి, ప్రతి పబ్లిక్ క్లౌడ్ కస్టమర్కి ఏం ఫీల్ వస్తుందంటే సో దట్ ఈస్ దేర్ ఓన్ సర్వర్. ఓకే సో క్లౌడ్లో వాళ్ళ ఓన్ సర్వర్ వాళ్ళు పర్చేజ్ చేసుకున్నారు, వాళ్ళకంటూ ఒక ఫిజికల్ సర్వర్ సపరేట్గా ఉంది అనే ఫీల్ అన్నది వస్తుందన్నమాట. ఓకే సో ఆ విధంగా ఉండేది పబ్లిక్ క్లౌడ్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే సో ఇది మనకి చాలా పెద్ద ఎక్కువ పవర్ఫుల్ కంప్యూటర్, పవర్ఫుల్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే సో మనం ఎంత పవర్కైనా స్కేలబుల్ ఈజీగా అయిపోవచ్చు. ఓకే సో మనం ఎంతైనా ఈజీగా స్కేలబుల్ అయిపోవచ్చు అండ్ ఎంత కావాలనుకుంటే అంత గ్రో అవ్వచ్చు, అలాగే మనం ఎంత కావాలంటే అంత డౌన్ గ్రేడ్ కూడా అవ్వచ్చు. సో రిసోర్సెస్ అన్ని మనకు అవసరం లేదు అనుకుంటున్నప్పుడు తీసేసి తగ్గించుకోవచ్చు, అలాగే ఎంత కావాలో అంత మనం పెంచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నా. సో ఇది మనకి పబ్లిక్ క్లౌడ్ గురించి. సో ఇక అడ్వాంటేజెస్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్. సో దీని తాలూకా అడ్వాంటేజెస్ ఏంటి మనకి ముఖ్యంగా అంటే నో అప్ ఫ్రంట్ హార్డ్వేర్ ఇన్వెస్ట్మెంట్. సో ముందుగా మనం హార్డ్వేర్ ఏమీ పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే సో అస్సలు అవసరం లేదు. చిన్న కాన్ఫిగరేషన్తో మనం ఏమీ కొనకుండా చిన్న కాన్ఫిగరేషన్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఆ లో కాన్ఫిగరేషన్తో స్టార్ట్ చేస్తూ ఇంకా మనకి సో మన సైట్, మన యాప్ పాపులర్ అవుతున్న కొద్దీ, మనకి విజిటర్స్ పెరుగుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా కెపాసిటీస్ మనం పెంచుకుంటూ ఈజీగా స్కేల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో అలాగే గ్లోబల్ స్కేలబిలిటీ. సో ఎంత కావాలంటే అంత స్కేల్ చేసుకోవచ్చు అండ్ మన అప్లికేషన్ గ్లోబల్గా స్కేల్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఏ జియోగ్రాఫిక్ లొకేషన్లోనైనా మన అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు, రైట్. అండ్ హై అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ. సో ఏమవుతుందంటే కంప్లీట్గా వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు కదా, కంట్రోల్ అంతా వాళ్ళే చూసుకుంటారు కాబట్టి సో కంప్లీట్గా రిలయబిలిటీ అనేది ఉంటుంది. హై అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ అంటే ఆల్వేస్ మన అప్లికేషన్ అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మనకి ఏదైతే సర్వర్ అనేది వాళ్ళు అలాట్ చేస్తారో ఆ సర్వర్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆటోమేటిక్గా దాన్ని ఏమంటాం, ఫెయిల్ ఓవర్ అంటాం. సో ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ అంటే ఏమవుతుందంటే సో మన డేటా అనేది మల్టిపుల్ సర్వర్స్లో మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైనా మనకి అలాట్ చేసిన సర్వర్ అనేది ప్రాబ్లం వస్తే వెంటనే ఆ ట్రాఫిక్ అంతా కూడా అటు ఫార్వర్డ్ చేసేస్తారనమాట, వేరే సర్వర్కి ఫార్వర్డ్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన అప్లికేషన్ ఆగిపోదు. అదే ఓల్డెన్ డేస్లో మన సర్వర్ మనమే పెట్టుకుంటాము, ఆ సర్వర్కి ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఇంకా ఆప్షన్ ఉండదు, అప్లికేషన్ ఆగిపోతుందన్నమాట. ఓకే సో అది మనకి హై అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ. అలాగే ఫుల్లీ మేనేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కంప్లీట్గా మేనేజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఏమీ దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, కంప్లీట్గా థర్డ్ పార్టీ వాళ్ళే చూసుకుంటారు మొత్తం కూడా. ఓకే సో ఇంకా ఏం పోయినా, ఏ ఫిజికల్ ఇష్యూస్ వచ్చినా, ఎక్కడ ఏం జరిగినా, నెట్వర్కింగ్ ఇష్యూస్ వచ్చినా, ఏం జరిగినా కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే చూసుకుంటారు. సో మనం జస్ట్ మన వర్క్ మీద, మన అప్లికేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకొని మన అప్లికేషన్ ఎలా యూజ్ అవుతుంది, మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ మీద మనం ఆలోచించుకుంటే సరిపోతుంది తప్పితే సో సర్వర్ ఇష్యూస్ వస్తున్నాయా, సెక్యూరిటీ ఏం జరుగుతుంది, ఒకవేళ సర్వర్ క్రాష్ అయిపోతే ఏం చేయాలి, ఇలాంటి హెడేక్స్ అన్నీ కూడా మనకి ఉండవన్నమాట. ఓకే సో అలాగే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ క్యాపబిలిటీస్. సో దానికోసం ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ బిల్ట్ ఇన్ టూల్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర సెక్యూరిటీ టూల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఓకే సో IAM అంటాం, అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అని, అలాగే ఎన్క్రిప్షన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్యూరిటీ టూల్స్ ప్రొవైడ్ చేస్తారు. వాటి ద్వారా హై లెవెల్ సెక్యూరిటీ అనేది వాళ్ళు మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే రైట్. సో జనరల్గా ఈ పబ్లిక్ క్లౌడ్ అనేది ఎలాంటి కేసెస్లో యూజ్ చేస్తాము అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేసెస్లో కూడా ఎక్సెప్ట్ దిస్ ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇలాంటి వాళ్ళు తప్పితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ క్లౌడ్కి రావడానికే ఇష్టపెట్టుకుంటారు అకార్డింగ్ టు ఇట్స్ కాస్ట్ మోడల్. ఓకే రైట్.
సో కొన్ని కామన్ యూజ్ కేసెస్ గురించి మనం మాట్లాడితే, సో ఎవరైతే వెబ్సైట్స్ హోస్ట్ చేయాలనుకుంటారో లేకపోతే ఏమైనా అప్లికేషన్స్ డెవలప్ చేసి వాటిని డిప్లాయ్ చేసి వాటిని హోస్ట్ చేసి ఇంకా పబ్లిక్ అందరికీ వాళ్ళ అప్లికేషన్ ఇవ్వాలనుకుంటారో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా సో ఈ పబ్లిక్ క్లౌడ్కే రావడం జరుగుతుంది. సో అలాగే డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా సో పబ్లిక్ క్లౌడ్నే యూజ్ చేస్తారు. అలాగే సో ఎవరైతే డేటా అనలిటిక్స్ అండ్ బిగ్ డేటా వర్క్ లోడ్స్ మీద వర్క్ చేస్తారో, ఎందుకంటే సో ఇక్కడ మనకి ఈజీలీ స్కేలబుల్ కాబట్టి బిగ్ డేటా మనకి ఎంత మెమరీ కావాలో తెలుసు కదా, సో దాని ప్రకారం ఆటో స్కేల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా మన అప్లికేషన్ డౌన్ అవ్వదు. ఎంత కావాలో అది ఆటో స్కేల్ అవుతూ ఇంకా ఎలాంటి అప్లికేషన్ అయినా ఎంత హెవీ అప్లికేషన్ అయినా చాలా ఈజీగా రన్ చేయగలుగుతుంది అనమాట. సో అలాగే ఎవరైతే కొలాబరేషన్ అండ్ రిమోట్ వర్క్ టూల్స్, సో ఎవరైతే కొలాబరేషన్ అవుతూ వర్క్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా పబ్లిక్ క్లౌడ్ అనేది సో ఈజీలీ యాక్సెసిబుల్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా మనం యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాని ప్రకారం వాళ్ళ పర్మిషన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా సో సేమ్ అప్లికేషన్ని వాళ్ళు షేర్ చేసుకుంటూ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు, కొలాబరేట్ అవ్వచ్చు. సో రిమోట్ వర్క్ కూడా చేసుకునేలాగా ఇవి మనకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అలాగే డిజాస్టర్ రికవరీ అండ్ బ్యాకప్స్. సో ఏమవుతుందంటే మన డేటా అనేది మల్టిపుల్ ప్లేసెస్లో వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో పొరపాటున ఏమైనా డిజాస్టర్స్ వచ్చినా అంటే సో ఎర్త్క్వేక్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా అక్కడ డేటా సెంటర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినా కూడా మన డేటా అనేది ఇంకొక దగ్గర మెయింటైన్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ హైలీ సెక్యూర్డ్ అని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో ఇవి మనకి పబ్లిక్ క్లౌడ్ గురించి. ఇక ప్రైవేట్ క్లౌడ్ గురించి మాట్లాడితే, సో ప్రైవేట్ క్లౌడ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ డెడికేటెడ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ బై ఏ సింగిల్ ఆర్గనైజేషన్. సో ఇంతకుముందు నేను ఏదైతే పబ్లిక్ క్లౌడ్ గురించి చెప్పానో ఒకే ఒక్క సర్వర్ తీసుకుంటామో అది మల్టీ టెనెంట్ మోడల్లో రన్ అవుతుంది. అంటే సేమ్ సర్వర్ని మల్టిపుల్ యూజర్స్కి షేర్ చేస్తారని చెప్పాను కదా. సో అలా ఉండదన్నమాట. పబ్లిక్ క్లౌడ్ అయితే మనకి మల్టీ టెనెంట్ మోడల్లో వర్క్ అవుతుంది. సో అదే ప్రైవేట్ క్లౌడ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే సో మనకంటూ మన ఆర్గనైజేషన్స్ కంటూ సపరేట్గా ఫిజికల్ సర్వర్ ఉంటుంది. అది ఇంకొకరితో షేర్ చేయడం అనేది జరగదు, దాన్ని మనమే యూజ్ చేసుకుంటాం. ఓకే, సో అది మనకి ప్రైవేట్ క్లౌడ్ అంటే. సో ఇంకా కంప్లీట్గా అది మన కోసమే డెడికేట్ అవుతుంది, సింగిల్ ఆర్గనైజేషన్ కోసమే డెడికేట్ అవుతుంది. అయితే ఆ సర్వర్ ఎక్కడ ఉంటుంది అంటే సో 2 ways ఉంటాయన్నమాట. ఒకటి, మనం ఇంకా ఏ క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళము, మనమే కంప్లీట్గా చేసుకోగలము, మన దగ్గర ఆ ఎక్స్పర్టైజ్ ఉంది అనుకుంటే సో మనమే ఒక ఓన్ సర్వర్ని మనం పెట్టుకోవచ్చు ఓల్డెన్ డేస్ లాగా. ఇంకా ఎవరైతే క్లౌడ్ ప్రొవైడర్స్ ఏవైతే సో సాఫ్ట్వేర్స్ అవి యూజ్ చేస్తూ వాటిని ఎలాగైతే మేనేజ్ చేస్తారో వర్చువల్గా, సో అలాంటి ఎన్విరాన్మెంట్ అలాంటి సాఫ్ట్వేర్స్ మనమే యూజ్ చేసి ఓకే, సో హార్డ్వేర్ మనమే మన రూమ్లో ఎస్టాబ్లిష్ చేసుకొని మన ఓన్ డేటా సెంటర్ మనమే పెట్టుకొని సో దానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని మనమే ఇన్స్టాల్ చేసుకొని అండ్ సెక్యూరిటీ నెట్వర్కింగ్ ప్రతిదీ మనమే చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు సో అంత ఎక్స్పర్టైజ్ మన దగ్గర ఉంటే మనం మన ఓన్ డేటా సెంటర్ మనమే మెయింటైన్ చేసుకోవచ్చు, మన ప్రైవేట్ క్లౌడ్ మనమే మెయింటైన్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ AWS కావచ్చు, Azure కావచ్చు, వీళ్ళ దగ్గరికి ఎలాంటి క్లౌడ్ ప్రొవైడర్స్ దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, సో ఇందులో సెకండ్ వే ఏంటి అంటే లేదు ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం పడలేము, వాళ్ళ దగ్గరే తీసుకుందాం అనుకుంటే సో అలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ దగ్గరే మనకి ప్రైవేట్ క్లౌడ్ అంటే మనకంటూ డెడికేటెడ్గా ఒక సర్వర్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే దానికి చాలా కాస్ట్ అనేది అవుతుందన్నమాట. ఈవెన్ మన దగ్గర మన ఓన్ డేటా సెంటర్ మనం పెట్టుకొని మన ప్రైవేట్ క్లౌడ్ మనం మెయింటైన్ చేయాలన్నా, మన ప్రిమిసెస్లో మనం మెయింటైన్ చేయాలన్నా, లేదు ఇంకా క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరే ఉంచి ఓకే సో అలా మెయింటైన్ చేయాలన్నా ప్రైవేట్ క్లౌడ్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. ఓకే, సో కాబట్టి ఎటువంటి వాళ్ళు ఈ ప్రైవేట్ క్లౌడ్కి వెళ్తారు అంటే సో ఎవరైతే ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఇంకా వాళ్ళ డేటా వాళ్ళ కస్టమర్స్ డేటా హైలీ సెన్సిటివ్ హైలీ సెక్యూర్డ్ అని ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళు మాత్రమే ప్రైవేట్ క్లౌడ్కి వెళ్తారు. అండ్ మ్యాక్సిమం వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సో ఏదైతే కొంత డేటా పబ్లిక్కి వెళ్ళినా పర్వాలేదు అనుకునే డేటా అంతా కూడా పబ్లిక్ క్లౌడ్లో మెయింటైన్ చేయడము. ఓకే, సో ఏదైతే హైలీ సెన్సిటివ్ సెక్యూర్ ఇది ఇంకా బయటికి వెళ్ళకూడదు అనే డేటా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినంత వరకు ప్రైవేట్ క్లౌడ్ మెయింటైన్ చేసుకోవడము, ఇలా హైబ్రిడ్ క్లౌడ్కి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు అని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో ఇక ఈ ప్రైవేట్ క్లౌడ్లో మన సర్వర్ కానీ స్టోరేజ్ కానీ నెట్వర్కింగ్ కానీ మనకి డెడికేట్ అనేవి మన కోసమే ఉంటాయి. ఇంకా అవి వేరే వాళ్ళతో షేర్ చేయడం జరగదు కాబట్టి ఇంకా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, గ్రేట్ కంట్రోల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజెస్
మాట్లాడినా కూడా సో సేమ్ అడ్వాంటేజెసే చెప్తాం. ఏమని? సో మ్యాక్సిమం కంట్రోల్ ఉంటుంది, ఇంకా మనకు ఫుల్ కంట్రోల్ ఉంటుంది దాని మీద. ఓకే, సో ఇంకా ఎవరు దాన్ని యూజ్ చేయరు. అండ్ ప్రెడిక్టబుల్ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా ఆ సిస్టమ్కి ఆ పర్టికులర్ సర్వర్కి ఎంత హై పెర్ఫార్మెన్స్ అది ఇవ్వగలదో అదంతా మన ఒక్కరికే డెడికేటెడ్ కాబట్టి సో మనం దాని యొక్క పెర్ఫార్మెన్స్ని ముందుగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే కస్టమైజబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సో మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా ఎంత కావాలో అంత మనం కస్టమైజ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అంటే సో ఇప్పుడు పబ్లిక్ క్లౌడ్ అనుకోండి, వాళ్ళు ఏదైతే ఇస్తారో, వాళ్ళు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తారో, ఏ సాఫ్ట్వేర్ ఇస్తారో, ఏ హార్డ్వేర్లో అందులో ఏవైతే ఆ పర్టికులర్ రిసోర్సెస్ వాళ్ళు స్పెసిఫికేషన్స్ ఇస్తారో ఇంకా అవే యూజ్ చేయాలి. అదే ప్రైవేట్ క్లౌడ్ అయితే ఇంకా మనకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి నచ్చిన మనం కస్టమైజేషన్స్ మనకి నచ్చిన లెవెల్లో చేసుకొని నాకు ఈ ఓఎస్ఏ కావాలి, ఈ ఆపరేటింగ్ సిస్టమే కావాలి, ర్యామ్ ఇదే కావాలి, హార్డ్ డిస్క్ ఇదే కావాలి, ఓకే సో సాఫ్ట్వేర్ ఇదే కావాలి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకొని కస్టమైజబుల్ చేసుకునేటటువంటి ఆప్షన్ అన్నది మన దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, అలాగే ప్రెడిక్టబుల్ పెర్ఫార్మెన్స్లో కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సో అంటే మన సర్వర్ ముందుగా మనకంటూ డెడికేట్ అయిపోతుంది కాబట్టి దానికి హై పెర్ఫార్మెన్స్ ఎంత ఇవ్వగలదో అదంతా మనకే వస్తుంది కాబట్టి సో మనం ముందుగానే పెర్ఫార్మెన్స్ ప్రెడిక్ట్ చేయగలం. ఎక్కడ? ప్రైవేట్ క్లౌడ్లో. అంటే మరి పబ్లిక్ క్లౌడ్లో అక్కడ కూడా మనకంటూ కొంత ఎన్విరాన్మెంట్ డెడికేట్ అవుతుంది కదా, మనం అక్కడ ముందుగా ప్రెడిక్ట్ చేయలేమా అంటే చేయలేము ఖచ్చితంగా. సో పబ్లిక్ క్లౌడ్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే నాయిసీ నైబర్ ప్రాబ్లం అంటారనమాట. సో నాయిసీ నైబర్ ప్రాబ్లం అనేది వస్తుంది పబ్లిక్ క్లౌడ్లో. అంటే ఏమవుతుందంటే సో సేమ్ సర్వర్ మల్టీ టెనెంట్ మోడల్ అది చాలామందికి ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో ఎవరైనా అందులో ఒక పర్టికులర్ యూజరు ఓకే హెవీ జాబ్ ఏదైనా రన్ చేశారనుకోండి, సో రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే CPU టైం అంతా కూడా దానికి వెళ్ళిపోతుంది. దానివల్ల సేమ్ సర్వర్ని షేర్ చేస్తూ మిగతా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో అదే ప్రైవేట్ క్లౌడ్ అయితే ఏమవుతుంది, డెడికేటెడ్గా వీళ్ళకి మాత్రమే డెడికేట్ అవుతుంది కాబట్టి రిసోర్సెస్ ఇంకొకరు యూజ్ చేస్తారని ఉండదు. సో ఏదైనా సరే రీజన్ వీళ్ళ వల్లే జరుగుతుంది అనమాట. ఏదైనా తప్పు జరిగినా కూడా అది వీళ్ళ వల్లే జరుగుతుంది, అది ఇంకొకరికి ఎఫెక్ట్ ఉండదు. అలాగే వేరే వాళ్ళ వల్ల వీళ్ళు ఎఫెక్ట్ అయ్యేది కూడా ఉండదన్నమాట. ఓకే రైట్, సో అది మనకి ప్రైవేట్ క్లౌడ్లో ఉండేటటువంటి అడ్వాంటేజెస్. సో ఎక్కువగా యూజ్ కేసెస్ ఎలాంటి దగ్గర ప్రైవేట్ క్లౌడ్ యూజ్ చేస్తారు అంటే సో ఎక్కడైతే సెన్సిటివ్ వర్క్లోడ్స్ కావాలి, ఓకే సో సెన్సిటివ్ వర్క్లోడ్స్ కావాలి, అలాగే సో ఎక్కడైతే మనకి డేటా అనేది హై సెక్యూరిటీ కావాలో అలాంటి ప్రతి దగ్గర కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, పేషెంట్ హెల్త్ రికార్డ్స్ కావచ్చు, అది పబ్లిక్గా మనం ఎక్కడ కూడా పోస్ట్ చేయకూడదు కదా. సో అలాగే పబ్లిక్ క్లౌడ్లో కూడా అలాంటివి ఉండకూడదు కాబట్టి అలాంటి వాటికి ప్రైవేట్ క్లౌడ్కి వెళ్తూ ఉంటారు. హైబ్రిడ్ క్లౌడ్. ఓకే, సో హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ ప్లస్ ప్రైవేట్ క్లౌడ్ అనమాట. ఓకే రైట్, సో ఇట్ కంబైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్. సో ఏమవుతుందంటే మనకి కావాల్సినప్పుడు ఈ డేటా కావచ్చు, లేకపోతే సో ఏదైతే మన అప్లికేషన్స్ కావచ్చు, సో పబ్లిక్ ప్రైవేట్ క్లౌడ్ మధ్యలో వాటిని మనం అటు ఇటు మూవ్ చేస్తూ నచ్చిన విధంగా అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి సో వేటిని మనం ప్రైవేట్ క్లౌడ్లో ఉంచాలో వాటిని ప్రైవేట్ క్లౌడ్లో మెయింటైన్ చేస్తూ వేటి వరకు పబ్లిక్ క్లౌడ్ యూజ్ చేసుకోవచ్చు వాటిని పబ్లిక్ క్లౌడ్లో ఉంచగలిగితే సో టోటల్ అప్లికేషన్ అంతా ఇంకా ఈ పబ్లిక్ ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేసుకుంటూ వాటి మధ్యలో రోమ్ అవుతూ మన అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి ఉండవు, సెన్సిటివ్ డేటాకి సెక్యూరిటీ ఉంటుంది, మిగతాదంతా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో అలా పబ్లిక్ ప్రైవేట్ కలిపి సో ఈ హైబ్రిడ్ క్లౌడ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇంకా కామన్ యూజ్ కేసెస్ గురించి ఓవరాల్గా మాట్లాడితే సో ఎవరైతే కొన్ని సీజనల్ బిజినెసెస్ కానీ ఫైనాన్షియల్ బిజినెసెస్ కానీ ఓకే సో ఎవరైతే వాళ్ళ డేటా కొంత డేటా అనేది పబ్లిక్లో కొంత డేటా అనేది ప్రైవేట్లో ఉండాలి, సెన్సిటివ్ డేటా ఆల్వేస్ ప్రొటెక్ట్ అవ్వాలి, హై సెక్యూరిటీ ఉండాలి అనుకుంటారో అలాంటి ప్రతి ఎన్విరాన్మెంట్ కూడా ఇంకా ఈ హైబ్రిడ్ మోడల్కి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఈ హైబ్రిడ్ మోడల్ని సింపుల్గా బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో పబ్లిక్ వరల్డ్ అండ్ ప్రైవేట్ వరల్డ్ ఏదైతే ఉందో సో బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఎస్
ఓకే, సో ఏవైతే ఆర్గనైజేషన్స్ ఇంకా మొత్తం డేటా పబ్లిక్ చేయలేము, కొంత డేటా సెక్యూర్ ఉండాలి అని చెప్పి అనుకుంటాయో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా హైబ్రిడ్ అప్రోచ్కే వెళ్తూ ఉంటారనమాట. అర్థమవుతుందా? సో ఇది మనకి క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటాం వీటిని. ఓకే, సో క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటాము, లేదంటే సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఈ మోడల్స్లో ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని మనకి మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ క్లౌడ్కి వస్తుంటాయి. వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా క్లౌడ్లో డిప్లాయ్ చేసుకొని ఇంకా వరల్డ్ వైడ్గా వాళ్ళ అప్లికేషన్స్ని వాళ్ళ కస్టమర్స్కి అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మ్యాక్సిమం ఎక్సెప్ట్ దిస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్ మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే సో మ్యాక్సిమం పబ్లిక్ క్లౌడ్నే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, స్కేలబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అలాగే మనకి ఏవైతే పబ్లిక్ ప్రైవేట్ అలాగే హైబ్రిడ్ మాట్లాడామో అది కాకుండా మనకి కమ్యూనిటీ క్లౌడ్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటుందండి. సో కమ్యూనిటీ క్లౌడ్ అనేది ఏంటంటే ఇది ఒక కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ అనమాట, షేర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నాం అనుకోండి. సో బ్యాంకింగ్ లేకపోతే అదర్ ఫైనాన్షియల్ సెక్టర్ ఏదైనా తీసుకుంటే సో ఫైనాన్షియల్ రిలేటెడ్ బిజినెస్ ఏవైతే చేస్తాయో ఆ కంపెనీస్ తాలూకా వర్క్ అంతా సిమిలర్గా ఉంటుంది కదా. సో వాళ్ళు డేటాని సెక్యూర్ చేయాలనుకుంటే వాళ్ళు ఫాలో అయ్యే సెక్యూరిటీ మెథడ్స్ కావచ్చు, ఏ డేటా సెక్యూర్ చేయాలి, ఏది చేయొద్దు, ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ తీసుకుంటే హాస్పిటల్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ రూల్స్ ఫాలో అవుతాయి. ఓకే, అలాగే ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో బ్యాంక్స్ అన్నీ సేమ్ రూల్స్ ఫాలో అవుతాయి. సో మనకి అందరికీ పబ్లిక్ క్లౌడ్ ఇచ్చేసేది కంటే సో ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ ఒక కమ్యూనిటీ క్లౌడ్ ఆప్షన్ ఇచ్చారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే దిస్ ఈజ్ ఫర్ బ్యాంక్స్ అని చెప్పి ఓకే, సో ఒక సపరేట్ సర్వర్ బ్యాంక్స్ కోసం క్రియేట్ చేసి సో ఎవరైతే బ్యాంక్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ చేసి సో వాళ్ళందరికీ మాత్రమే ఈ సర్వర్ మీద షేరింగ్ అనేది ఇస్తారనమాట. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, సో అన్ని బ్యాంక్స్కి కూడా ఏదైతే కామన్ రూల్ ఉంటుందో అలాంటి సెక్యూరిటీ మెథడ్స్ అన్నీ కూడా వాళ్ళు దీని మీద ఇంపోజ్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అదర్ డొమైన్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇందులో ఎలా చేయకపోవడం వల్ల సో సిమిలారిటీస్ ఉన్న బిజినెసెస్ అన్నీ ఈ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని షేర్ చేసుకుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే సో వీళ్ళందరికీ సిమిలర్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. అలాగే సో ఎవరైతే ఆ బిజినెసెస్ ఉంటాయో వాళ్ళకి కూడా అది చాలా సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ ఉద్దేశంతో వచ్చినదే కమ్యూనిటీ క్లౌడ్. సో రిలేటెడ్ క్లయింట్స్ అందరికీ కూడా ఒక కామన్ సర్వర్ అనేది షేర్ చేయడం అనమాట. ఓకే, సో ఇది పబ్లిక్ క్లౌడ్ కంటే కూడా బెనిఫిషియల్ అని చెప్పి చెప్పొచ్చు. సో టార్గెటెడ్ యూసేజ్ ఏంటి అంటే సో ఎవరి కోసం డిజైన్ చేయబడింది అంటే సో ఏవైతే స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ ఉంటాయో రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా గ్రూప్ చేస్తూ ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ చేస్తూ వాళ్ళందరికీ ఒక కామన్ క్లౌడ్ అనేది ఇవ్వడం అనమాట. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఆ సర్వర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 బ్యాంక్ క్లయింట్స్కే షేర్ చేశారు అనుకోండి. ఆ 4-5 బ్యాంక్ క్లయింట్సే ఆ రిసోర్సెస్ అన్నింటినీ కూడా షేర్ చేసుకుంటాయి. కామన్ రూల్స్, సెక్యూరిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కామన్గా అవే అప్లికబుల్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాటిని ఎవరు మేనేజ్ చేయాలంటే వీళ్ళే, ఎవరైతే ఇందులో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళే దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. లేదంటే థర్డ్ పార్టీ ప్రొవైడర్కి కూడా ఆ మేనేజ్మెంట్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, సో అలాగే సెక్యూరిటీ కూడా ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అనేది ఆఫర్ చేయడానికి వీలవుతుంది. అండ్ కాస్ట్ కూడా పబ్లిక్ క్లౌడ్కి అయ్యేదానికంటే చాలా వరకు తక్కువే అవుతుందన్నమాట. ఎందుకంటే సో ఇంప్లిమెంటేషన్ ఈజీ అయిపోతుంది. వీళ్ళందరికీ కామన్ సెక్యూరిటీ పాలసీస్ అంత కామన్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఒకసారి సెట్ చేసేసుకుంటే ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్కలాగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి. ఓకే, సో ఇక ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడితే గవర్నమెంట్ కమ్యూనిటీ క్లౌడ్ తీసుకోవచ్చు. ఇందులో గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ అన్నీ దీనిలో హోస్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అలాగే ఏదైతే హెల్త్ కేర్ కమ్యూనిటీ వాళ్ళందరికీ సపరేట్గా, అలాగే ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కమ్యూనిటీ, సో ఇలాగా రిలేటెడ్ బిజినెసెస్ అన్నీ ఒక దగ్గర చేస్తూ వాళ్ళకి మాత్రమే ఆ క్లౌడ్ షేరింగ్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే దాన్ని మనం కమ్యూనిటీ క్లౌడ్ అని కూడా అంటూ ఉంటామన్నమాట. రైట్, సో మీకు ఈ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ గురించి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.